రోజంతయు కాపాడి మమ్మల్ని సంరక్షించి ఇంకను ఈ సాయంకాలపు వేళలో తీసుకువచ్చిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రియ తండ్రి, మీకు వందనాలు అయ్యా. ఈరోజు అనేకమైన చెడు తలంపులు, ఊహలు, ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. అయినా మీరు వాటి నుంచి నాకు అయా విముక్తిని కలిగించి చక్కని మార్గంలో ఈ సాయంకాల సమయానికి తీసుకువచ్చారు. వందనాలు అయా. అనేక ప్రయాణాలు అయ్యా తోడై నడిపించారయ్యా. అదేవిధంగా వ్యాపారంలో, ఉద్యోగంలో అయ్యా తండ్రి, ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేస్తున్నా మీ పరిశుద్ధాత్మ ద్వారా కాపాడి కృప చూపి దయ చూపి చక్కటి మార్గంలో నన్ను నిలబెట్టి ఇంకను సజీవ లెక్కల్లో నన్ను ఉంచినందుకు వందనాలు అయా. మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, నా రక్త సంబంధులను జ్ఞాపకం చేసుకోండి, నా బంధుమిత్రులందరినీ జ్ఞాపకం చేసుకోండి. నన్ను రక్షించినట్లు వారిని కూడా రక్షించమని, వారికి కూడా సహాయం చేయమని అయా. అనేక మంది వ్యాధుల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ఆర్థికంగా ఎంతో బలహీనత చెంది ఉన్నారు. వారందరికీ మీ సహాయం, మీ కృప, మీ కనికరం, మీ దయ చూపించమని దేవా, సమృద్ధి అయిన మీ మేలులతో అభిషేకించమని, ఈ లోకంలో నుండి అయా పరలోకంలో చేరేంత వరకు మీ పరిశుద్ధమైన కృపా నీడలో కాయమని ప్రార్థన చేస్తున్నాను అయా. మంచి నిద్రను కలగచేయండి. ఏ చెడ్డ సాతాను అయా నా నిద్రను తండ్రి భంగపరచడానికి వీల్లేదు అయా. నా ఇంటి చుట్టూ, నా కుటుంబం చుట్టూ నీ పరిశుద్ధమైన దేవదూతల కంచె వేసి కాపాడుమని, ఏ సాతాను చొరబడకుండా వాడి క్రియలు, కుయుక్తులు, పన్నాగాలు అయా నా మీద, నా కుటుంబం మీద పని చేయకుండా మీ ఆత్మచేత అభిషేకించుమని ఇంతవరకు కాచినందుకు వందనాలు. రేపు ఇవ్వబోతున్న నూతన రోజుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సమృద్ధిగా మమ్మల్ని మేము మీ పాదాల చెంత సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.